ఇతను ఓయో రూమ్స్ లో 3 నైట్స్ కి హోటల్ ని బుక్ చేశాడు. మొత్తం డబ్బులు పే చేశాడు. తీరా ఇంకా హోటల్లోకి వెళ్దాం అనే టైం కి రిసెప్షన్ లో మా హోటల్ మొత్తం ఫుల్ అయింది, మీకు ఇవ్వడానికి గదులు లేవు, వేరే హోటల్ చూసుకోండి అన్నారు. కానీ తన ఓయో యాప్ లోకి వెళ్లి బుకింగ్ చూస్తే బుకింగ్ కన్ఫర్మ్డ్ అని ఉంది. వెంటనే ఓయో కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకేం చేయడానికి లేక తను వేరే హోటల్లో అధికంగా ధర పెట్టి, బికాస్ అప్పటికప్పుడు హోటల్ అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి పెట్టి తన హోటల్ ని బుక్ చేసుకున్నారు. కానీ తను అంతటితో వదిలేయలేదు. దీన్ని నేషనల్ కన్స్యూమర్ ఫోరం లో కంప్లైంట్ చేశారు. కస్టమర్ పక్కే న్యాయం ఉంది కదా, బుకింగ్ కన్ఫర్మేషన్ ఉంది, అయినా సరే హోటల్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఓయో వాళ్ళకి కాల్ చేసినా ఈమెయిల్స్ పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు. ఈ సాక్ష్యాలతో తన కేసుని ఫైల్ చేయడం, తన ఆ టైంలో వేరొక హోటల్లో ఉండడానికి ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బులు, ఈ మెంటల్ హెరాస్మెంట్ కి 25,000 అండ్ ఈ కేసుని ఫైల్ చేసి తనకైన ఖర్చుకి 11,000, ఈ మొత్తం డబ్బులు ఓయో హోటల్స్ వాళ్ళు కట్టాలనేలా కన్స్యూమర్ కోర్టు వాళ్ళు తీర్పునిచ్చారు. ఇలా మీకు ఎప్పుడైనా జరుగుతుంటే consumerhelpline.gov.in లోకి వచ్చి ఇలా మీ కంప్లైంట్ ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేయొచ్చు. ఆ ఈ నెంబర్స్ కి కాల్ చేసి కూడా త్రూ ఆన్లైన్ మీరు కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు. మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలుండి మీరు బాధింపబడితే నెగ్లెక్ట్ చేయకండి, కంప్లైంట్ చేయండి. మీ సఫరింగ్ కి వాళ్ళ సైడ్ నుంచి కంపెన్సేషన్ తప్పకుండా లభిస్తుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేస్తూ ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.